చైతన్య రథం అభిమానులకు, వీక్షకులకు, ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. 2009 నుండి 2021 వరకు జగన్ రెడ్డితో ప్రయాణిస్తూ, జగన్ రెడ్డి పార్టీకి పనిచేస్తూ, జగన్ రెడ్డి పాదయాత్రలో వెన్నింటే ఉండి ఆ పార్టీకి అహర్నిశలు శ్రమపడి కష్టపడిన అజయ్ అమృత్ మన ముందు ఉన్నారు. ఆయన అడిగి ఆయన పడ్డ కష్టం, జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాకే ఎందుకు బయటకు వచ్చారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీలు అంటూ గప్పాలు కొట్టే జగన్ రెడ్డి సాటి ఎస్సీ బిడ్డను బయటికి ఎందుకు పంపించాడో ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అజయ్ అమృత్ గారు. నమస్తే. మీరు మీ నేపథ్యం సోషల్ మీడియాలో మిమ్మల్ని గత 10 సంవత్సరాలు చూస్తున్నాం. మీరు జగన్ రెడ్డి కష్టాల్లో ఉన్నప్పుడు, పార్టీ అధికారంలో లేనప్పుడు పాదయాత్రలో ఆయన వెన్నంటే ఉన్నారు, తిరిగారు, అహర్నిశలు శ్రమించారు. 2021లో పార్టీ అధికారంలో వచ్చినాక మీరు బయటికి రావడానికి కారణం ఏంటి? ముందుగా ఆయన్ని అభిమానించడానికి కారణం ఏంటండి, ఆయన గురించి మాకు కొంత ఫేక్ కంటెంట్ వచ్చిందనమాట. ఆయన ఎలాంటి మనిషి, అలాంటి మనిషి, చేయని వాటిని కూడా చేసినట్టుగా అలాంటివి చూసి మేము అతన్ని ఏదో గొప్పవాడని చెప్పేసి, ధైర్యవంతుడు అని చెప్పేసి అట్లాగా రకరకాలుగా ఒక హీరోలాగా ఊహించుకొని ఆయన్ని అభిమానించడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక ఫేక్ కంటెంట్, ఆయన గురించి అబద్ధాలతో ప్రచారం, ఆయన వెన్నుపోటు పొడి చేయడం, లేకపోతే సింగపూర్లో హోటల్ కట్టుకోవడాన్ని, స్విస్ బ్యాంకులో ఎన్నో వేల కోట్లు దాచుకోవడం, ఇట్లాంటి ఫేక్ ప్రచారం వల్ల ఆయన మీద హేటెడ్ ఫీలింగ్ వచ్చేలాగా పగ పెంచుకునే విధంగా వాళ్ళు ఆ విధంగా ప్రచారం చేయడం వల్ల మేము చంద్రబాబు నాయుడు గారి మీద విపరీతమైన ద్వేషాన్ని పెంచుకొని జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఓడిపోయినప్పటికీ ఆయన కేవలం 1.5% తేడాతో ఓడిపోయాడు కాబట్టి, సో మళ్ళీ అవకాశం ఉంటుందని చెప్పేసి ఆయన గ్రాఫ్ తగ్గకుండా ఎక్కడ పెంచుకుంటూ వెళ్ళాం. అంటే మంచి మంచి పోస్టులు రాసి ఎంతోమందిని ఫాలోవర్స్ని పెంచుకుంటూ, రాజశేఖర రెడ్డి గారి ద్వారా పథకాల ద్వారా ఈ లబ్ధి పొందిన వాళ్ళు ఎట్లాంటి అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి సోషల్ మీడియాని ఒక చాలా బలోపేతం చేసాం అనమాట. చాలామంది అంటారు కానీ ప్రశాంత్ కిషోర్ వల్లనే సోషల్ మీడియా స్ట్రెంత్ అయిందని. ఆయన కంట్రిబ్యూషన్ ఏం లేదు. కేవలం మేము మెయిన్గా నాలాంటి తక్కువ మంది మంచి మంచి కంటెంట్ రాసి, నాకు సినిమా నేపథ్యం, సినిమా బ్యాక్గ్రౌండ్లో నేను రాస్తాను, స్టోరీస్ రాస్తాను, డైలాగ్స్ రాస్తాను. సో ఆ క్రియేటివిటీ అంతా జగన్మోహన్ రెడ్డి కోసం ఉపయోగించి ఆయనకి మంచి ఇమేజ్ రావడానికి చాలా కష్టపడ్డాను. ఆయన పబ్లిక్లో ఆయన గొప్పతనం గురించి రీచ్ అవ్వడం కోసం. సో లేనిపోని అన్నీ కూడా రాసాం. అందులో అట్లాగే చంద్రబాబు నాయుడు గారి మీద లేనిపోని అబద్ధాలు కూడా కల్పించి రాసాం. పబ్లిక్ నమ్మారు. ఆ విధంగా జగన్ గారికి పట్టం కట్టారు. సో జగన్ గారు గెలిచిన తర్వాత మేము ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఊహించుకున్నామో అదంతా అబద్ధం అని తెలిసింది. సో అది నాకు తెలుసుకోవడానికి నాకు ఎక్కువ టైం కూడా పట్టల. సో అందుకని నాకు అక్కడ విధి విధానం నచ్చక నేను వచ్చేద్దామని డిసైడ్ అయిపోయిన తర్వాత అక్కడ కార్యకర్తలు చాలామంది జగన్ని అధికారంలో తీసుకురావడం కోసం 10 ఏళ్ళ వరకు కష్టపడ్డారు కాబట్టి వాళ్ళకన్నా న్యాయం చేద్దాం, వాళ్ళ తరఫున మనం పోరాడదాం. ఇప్పుడు కొంతమంది ఏంటంటే బయటికి చెప్పడానికి భయపడతారు, మన మీద ఎక్కడ నెగిటివ్ పెంచుకుంటారో, వచ్చే అవకాశం రాకుండా ఆపుతారని చెప్పేసి వాళ్ళు చెప్పలేకపోతున్నారు. నేనైతే ఎట్లా బయటకు వచ్చేయాలని డిసైడ్ అయిపోయాను కాబట్టి వాళ్ళ తరఫున నేను పోరాడదామని చెప్పేసి వాయిస్ రేజ్ చేసి ఇట్లా ఆదుకోండి, జగన్ గారు ఒకసారి కార్యకర్తలను కలవండి, మీటింగ్ పెట్టి, సమావేశం పెట్టి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోండి అని చెప్పేసి ఈ విధంగా సోషల్ మీడియాలో ఒక చిన్న క్యాంపెయిన్ లాగా స్టార్ట్ చేస్తే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది కార్యకర్తల నుంచి. వాళ్ళు కూడా ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి. ఇదంతా అధికారంలోకి వచ్చినాక చేశారు? అధికారంలో వచ్చిన తర్వాత చేశాను. అధికారంలో వచ్చిన తర్వాత అసలు అడగాల్సిన పని లేదు. ఆయనే 10 ఏళ్ళు నా కోసం ఇంతమంది కష్టపడి అధికారంలో తీసుకొచ్చారు కాబట్టి కృతజ్ఞతగా వాళ్ళ చేయాలని ఆయనకి మనసులోంచి రావాలి భావం. కానీ ఆయనకి రాకపోగా నేను ఈ విధంగా ఆయనకి తెలియజేయాలని చెప్పేసి ప్రయత్నం చేశాను. ఒక క్యాంపెయిన్ లాగా స్టార్ట్ చేశాను. జగన్ గారితో మనం మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి, మనం పిన్ డౌన్ చేయాలి, సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టొద్దు, ఒక అందరం కామన్ డీపీ పెట్టుకొని నిరసన వ్యక్తం చేస్తే జగన్ గారికి రీచ్ అవుతుంది. అప్పుడు జగన్ గారికి మనల్ని ఖచ్చితంగా కలుస్తారు, మన సమస్యలు వింటారు, కొంతమందికి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో అట్లా చేస్తే అందరి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఆ రెస్పాన్స్ చూసి ఈ పార్టీలే నా మీద నెగిటివ్ ప్రాపగాండా చేసింది. జగన్ గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నాడు అంటే నేను అప్పటికే కొంత లోకేష్ గారితో కంపేర్ చేసి, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ పార్టీ గురించి ఎంత కేర్ తీసుకుంటున్నారు చూడండి, కార్యకర్తల గురించి ఎంత కేర్ తీసుకుంటున్నారు. మరి ఇక్కడికి వస్తే ఇక్కడ ఏం పట్టించుకోవట్లేదు, ఆ విషయంలో వాళ్ళు గొప్ప అని చెప్పేసి అన్నందుకు దీన్ని కేవలం వాళ్ళు రకరకాల కల్పించి, లోకేష్తో పోలుస్తావా, చంద్రబాబు నాయుడు గారితో పోలుస్తావా, అంత గొప్ప వ్యక్తిని అని చెప్పి వీళ్ళు రకరకాల సృష్టి. నిజానికి అసలు లోకేష్ గారితో పోల్చడానికి, చంద్రబాబు నాయుడు గారితో పోల్చడానికి అసలు ఏ విధంగా అర్హత లేని వ్యక్తి అయినా కానీ దాన్ని రకరకాల తీసి నా మీద ప్రాపగండ చేసి, అమ్మనక్కల్ని బూతులు తిట్టి నన్ను బయటికి వెళ్ళేలా చేశారు. సో నన్ను ఆ విధంగా పార్టీ కోసం ఎంతో శ్రమించిన నన్ను మార్ఫింగ్లు చేసి, బూతులు తిట్టి, అమ్మ బూతులు తిట్టి చేసేసరికి నేను ఆ పార్టీ మీద బాగా పగ పెంచుకొని పార్టీని ఎలాగైనా ఓడించాలి అంటే నాకు అప్పటికే డిసైడ్ అయినా ఇలాంటి వ్యక్తి పాలించడానికి అర్హుడు కాదు,
ప్రజానాయకుడిగా ఉండటానికి, సీఎంగా ఉండటానికి అర్హుడు కాదు. సో ఆయన గురించి ఏదైతే నేను అబద్ధాలని నిజాలని నమ్మానో, ఏవైతే నిజాలు తెలుసుకున్నానో అవన్నీ అందరికి తెలియజేయాలని చెప్పేసి నేను ఒక ప్లాట్ఫామ్ కోసం ఎదురు చూస్తున్న టైంలో నాకు లోకేష్ గారు ఫోన్ చేసి పార్టీలోకి ఇన్వైట్ చేశారు. నేను పార్టీలోకి కేవలం పగ తీర్చుకోవటానికే వచ్చాను చెప్పాలంటే వాస్తవంగా, వైసీపీని ఓడించడం కోసం. కానీ ఇక్కడ విధి విధానాలు వచ్చేసి పార్టీకి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి విపరీతంగా అభిమానిగా మారిపోయాను. నేను ఎవరిని అభిమానించదలుచుకోను వాస్తవం చెప్పడానికి. కానీ వీళ్ళ అక్కడికి ఇక్కడికి తేడా చూసిన తర్వాత లోకేష్ గారికి నాకు తెలియకుండానే ఆయనకి అభిమానిగా మారిపోయాను, చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి అభిమానిగా మారిపోయాను. ఇప్పుడు ఆయన మీద ఏమన్నా విమర్శలు వచ్చినా కానీ నేను యాక్సెప్ట్ చేయట్లేదు, ఎక్కడికక్కడ కౌంటర్ చేస్తున్నాను. టీడీపీ అభిమానుల కంటే కూడా ఎక్కువగా నేను ఎక్కువ కౌంటర్ చేసి వైసీపీ అభిమానులు నోరు ముగిస్తున్నాను. ఇప్పుడు జగన్ రెడ్డి మీరు పనిచేసినప్పుడు లోకేష్ మీద, బాబు గారి మీద దుష్ప్రచారం చేశారు కదా, అది ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? మీ మనసుకు మీకు ఎట్లా అనిపిస్తుంది? నేను ప్రతిరోజు పడుకునే ముందు గిల్టీగా ఫీల్ అయ్యేవాడిని. అంటే ఎలక్షన్ వరకు ఏంటంటే నేను ఇలాంటి దుర్మార్గుడిని గెలిపించడానికి ఎంతో శ్రమించాను, ఈ ఫేక్ ప్రోపగండాలో నేను కూడా ఒక భాగం అయ్యాను అని ప్రతిరోజు పడుకునే ముందు 1 గంట 2 గంటలు నిజంగా ప్రామిస్గా రిగ్రెట్ అయ్యేవాడిని, బాధపడేవాడిని. సో నిద్ర కూడా త్వరగా పట్టేది కాదు. ఎలాగైనా ఓడిస్తే తప్ప నా తప్పుకి ప్రాయశ్చిత్తం దొరుకుతుందని అనుకునేవాడిని. జగన్మోహన్ రెడ్డి గారికి 151 వస్తే అది అప్పుడు గొప్ప గెలుపు అనుకున్నాం. దానికి మించిన మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. సో కాబట్టి నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. మొత్తానికైతే నేను చేసిన తప్పునైతే సరిదిద్దుకున్నాను. నలుగురిని మళ్ళీ మార్చగలిగానని కొంత సాటిస్ఫాక్షన్ అయితే నాకుంది. మీరు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరదాం అనుకునే ముందు మీ మీద ఒక కేసు అన్యాయంగా పెట్టడం జరిగింది అనుకోండి, అది ఏ కేసు, దాని వివరాలు మన ప్రేక్షకులకు చెప్పండి. నేను అప్పటికే లోకేష్ గారు నాతో మాట్లాడడం జరిగింది. ఇంకా నా మీద కొంతమంది ఇతను వైసీపీకి హార్డ్కోర్గా పనిచేశాడు కాబట్టి, మన పార్టీ మీద చాలా ప్రోపగండా చేశాడు కాబట్టి, మనల్ని తిట్టాడు కాబట్టి సోషల్ మీడియాలో ఇవన్నీ చేశాడు కాబట్టి ఇతను నమ్మడానికి వీలు లేదు, ఇతను కోవట్లాగా వచ్చాడని చెప్పేసి మన తెలుగుదేశం పార్టీలో కొంతమంది అనుమానిస్తున్న టైంలో, కానీ లోకేష్ గారు నన్ను పూర్తిగా నమ్మారు. ఆయనతో మాట్లాడిన తర్వాత లోకేష్ గారికి నేను ఎందుకు వస్తున్నాననే విషయాలు చెప్పాను కాబట్టి లోకేష్ గారికి నమ్మకం ఏర్పడింది. కానీ చాలామందికి ఇంకా కొంత డౌట్స్ ఉన్నాయి. ఇలాంటి టైంలో నేను సోషల్ మీడియాలో మంచి కంటెంట్ ఇస్తున్నా, డౌట్ పడే వాళ్ళు కూడా నా కంటెంట్ని ఆదరిస్తున్నారు. వాళ్ళు కాపీ పేస్ట్ చేసి షేర్ చేయటం ఇట్లాంటివన్నీ చేశారు, వైరల్ అవుతూ ఉండేవి నేను రాసిన పోస్టులు కానీ అట్లాంటివి. సో ఇలాంటి టైంలో పార్టీకి జగన్మోహన్ రెడ్డి నిస్వరూపం అనేది అందరికీ అర్థమవుతుంది. ఈ టైంలో ఏంటంటే అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినాయి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్. ఆ టైంలో వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు. ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎట్లాగైనా గెలవాలని చెప్పేసి వాళ్ళు సీరియస్గా తీసుకుని, సో గెలవాలంటే ముందు గ్రాడ్యుయేట్స్లో చదువుకున్న వాళ్ళకి మార్పు రాకూడదు. సో మన రాతలు కొంత వాళ్ళ మీద ప్రభావం చూపిస్తున్నాయి కాబట్టి మనల్ని ఎలాగైనా కానీ అరెస్ట్ చేయాలని చెప్పేసి ఫిక్స్ అయ్యారు. సో అప్పుడు ఏంటంటే నేను నరసరావుపేట వెళ్ళాను. కోళ్ళ శివరాం గారి మీద కూడా ఎట్లాగైతే నేను ఆయన శివప్రసాద్ గారి మీద, వాళ్ళ అబ్బాయి మీద, కూతురు మీద అప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు చాలా ఫేక్ ప్రోపగండా ప్రచారం చేశాను. దాన్ని సరిదిద్దుకోవాలని భాగంగా అక్కడికి వెళ్ళాను. నరసరావుపేట వెళ్ళి కోళ్ళ శివరాం గారు ఎవరెవరికైతే ఉద్యోగాలు ఇప్పించారో, ఎవరెవరికైతే సాయం చేశారో అవి వీడియో బైట్స్ తీసుకుని నేను హైదరాబాద్ బయలుదేరాను. అప్పటికే నా మీద 4 రోజుల నుంచి నిఘా పెట్టి నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటని నిఘా పెట్టి నన్ను దారి కాసి కాపు కాసి చెక్కింగ్ పేరుతో ఆపి కారుని చెక్ చేస్తున్నట్టు చేసి అందులో గంజాయి పెట్టి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అప్పుడే నా వైఫ్ 8 నెలల ప్రెగ్నెంట్. నేను అప్పటికీ పోలీసులు మా ఇంటికి వచ్చారు అరెస్ట్ చేసే ముందు. వస్తే నేను చెప్పాను, ఇట్లా పోస్ట్ కూడా పెట్టాను, నా వైఫ్ ప్రెగ్నెంట్, ఇట్లా పోలీసు రావడంతో తను కంగారు పడింది. ప్రెగ్నెంట్ కాబట్టి ఇంకా కళ్ళు తిరిగి అయితే లోపల బిడ్డకు కూడా ప్రమాదం అని చెప్పేసి పోస్ట్ పెడితే వాళ్ళు మనుషులు కాదు మృగాల్లా ప్రవర్తించి మరి భార్యకి ఏమైనా పర్లేదు, లోపల బిడ్డకి ఏమైనా పర్లేదు అన్నట్టు చేసిన అంత కష్టాన్ని కూడా కనీసం మనసులో కూడా పెట్టుకోకుండా నన్ను అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అది అప్పటిదాకా మీతో కలిసి పనిచేసిన వ్యక్తులే మీ ఇంటికి వెళ్ళి ఇబ్బంది పెట్టారని తెలిసింది, అది వాస్తవేనా? ఇంటికి వెళ్ళి ఇబ్బంది పెట్టడం అంటే మా ఇంట్లోనే రాజకీయం చేశారు. మా నాన్నకి ఒక పనికి మాలిన ఒక పదవి ఇచ్చారు. కోఆపరేటివ్ బ్యాంకులో ఏదో చిన్న ప్రెసిడెంట్ పదవి ఇచ్చి నన్ను కంట్రోల్ చేయాలని చెప్పి చూశారు. మా నాన్నకి యాక్చువల్గా పదవి అవసరం లేదు. ఆయనకి ఏంటంటే వాళ్ళు సాక్షి పేపర్ చదువుతుంటారు, ఇప్పటికీ కూడా జగన్నే నమ్ముతారు. నేను ఎప్పుడు రాజకీయం గురించి మాట్లాడదని చెప్పేసి వాళ్ళతో ఎప్పుడు మాట్లాడలేదు. సో ఆ విధంగా డీవియేషన్ తీసుకొచ్చి మా ఇంట్లో వాళ్ళని నన్ను రెచ్చగొట్టారు. నేను నిజంగానే గంజాయి అమ్ముతూ పట్టుబడినట్టుగా మా అమ్మ నాన్నని వాళ్ళు నమ్మించారు. కానీ అమ్మ నమ్మలేదు, కానీ కొంతవరకు వీళ్ళు నిజంగానేమో అని ఆ విధంగా భ్రమపడేలా చేశారు. కన్నతండ్రి కూడా నన్ను అనుమానించేలాగా ఆ విధంగా చేసి నా ఫ్యామిలీలో చీలికి తీసుకురావడానికి ప్రయత్నించారు. ఒక దుర్మార్గులు అనమాట. అంత చేశారు. అయినా కానీ నేను ఎక్కడా తడబడలేదు. నన్ను పార్టీ నమ్మింది. నా పార్టీ ఇంట్లో కుటుంబ సభ్యులు వైసీపీలో ఉన్నప్పటికీ కూడా నా నిజాయితీ చూశారు, నా కష్టాన్ని చూశారు, నన్ను నమ్మారు, పార్టీలో ఆదరించారు. నాకు ఇక్కడే పార్టీలో ఒక ఉద్యోగం లాంటిది కల్పించి నన్ను ఆదుకున్నారు. నేను ఇప్పుడు
కేవలం బ్రతుకుతున్నానంటే కేవలం పార్టీ ఇచ్చిన సపోర్ట్ వల్లనే. నేను ఎప్పటికీ పార్టీకి రుణపడి ఉంటాను. నా చివరి శ్వాస వరకు నేను పార్టీకి సేవ చేస్తాను. ఇప్పటికీ పార్టీ అనేది నా భవిష్యత్తులో ఓటమి చూడకుండా, ఇంకో పార్టీ ప్రత్యర్థి పార్టీకి గెలవకుండా నేను శాయశక్తిలా ప్రయత్నిస్తాను. జగన్ రెడ్డి స్థాయి చంద్రబాబు గారిది కాదు, కానీ లోకేష్ గారితో పోల్చుకోదగ్గ వ్యక్తి కూడా కాదు. మీకు అర్థమై ఉంటుంది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత. జగన్ రెడ్డి కంటే లోకేష్ 10 సంవత్సరాలు చిన్నవాడైనా ఈయన పరిణితి, ఈయన అనుభవం, ఈయన విద్య జగన్ రెడ్డికి ఏ కోసం లేదు. ఈయనకున్న మానత్వం కూడా జగన్ రెడ్డి కనపడదు మనకి. మీరు గమనిస్తే 19 ఎలక్షన్ల ముందు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీలు అంటూ తిరిగి ముద్దులు పెట్టి నమ్మించి మోసం చేసి ఓట్లు వేయించుకున్న జగన్ రెడ్డి గెలిచిన వెంటనే ఆయన వికృత రూపాన్ని చూసాం. మేము చూసాం, మీరు చూశారు. డాక్టర్ సుధాకర్ని చంపడం దగ్గర నుంచి, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేయడం దగ్గర నుంచి, గౌడుబిడ్డ పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటన మనం చూసాం. ఇవన్నీ జరిగిన నేపథ్యంలో అప్పుడు ఇప్పుడు నాడు నేడు అన్నట్టు మీరు ఎలా స్పందిస్తారు? తెలుగుదేశం పార్టీ తీసుకుంటే పార్టీకి కొన్ని ఆశలు ఉన్నాయి. ఎన్టీఆర్ గారి ఆశలని, ఎన్టీఆర్ గారి పార్టీ పెట్టడానికి కూడా ఒక ఆశ ఉంది. తెలుగు వాళ్ళ ఔన్నత్యాన్ని పెంచాలి, తెలుగువాడి దమ్ము చూపించాలని. ఆ విధంగా దానికి ఒకటి ఉంది. అలాగే బీసీలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం అని చెప్పేసి, ఇక పేదల సంక్షేమం అని చెప్పేసి ఇట్లా పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. వైసీపీ తీసుకుంటే అలాంటి సిద్ధాంతం ఎక్కడ మనకు కనిపించదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశలు అంటారు, కానీ వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉన్న నాకు తెలిసిన ఒకే ఒక ఆశయం ఉండేది. నేను రాహుల్ గాంధీని ప్రధాని చేయటమే నా ఆశయం అనేవాళ్ళు. ఇక్కడ చూస్తే ఆయన ఆశయంతో పార్టీ పెట్టని చెప్తారు, ఇక్కడేమో బీజేపీకి సపోర్ట్ చేస్తారు, రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడతారు. సో ఆశయాలు లేని పార్టీ ఒక పనికి మాలిన పార్టీ అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూస్తే ఇక మన తెలుగుదేశం పార్టీలో నిమ్న కొనాల వారికి కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ, ఎస్సీలకు కానీ విపరీతమైన ప్రాధాన్యత ఇస్తారు. వాళ్ళని ఏ విధంగానే ఇబ్బంది పెట్టరు. తప్పు చేసినా కానీ వాళ్ళని అరెస్ట్ చేయడానికి ముందు వెనక ఆలోచిస్తారు అనమాట. పాపం పేదలే వాళ్ళు, కూలినాలు చేసుకొని పట్టబోసుకునే వాళ్ళు అని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేయటం, ఏదో చేస్తే ఇబ్బంది పడతారు, కుటుంబం కూడా బజారున పడిద్దని ఆలోచిస్తారు. ఇక్కడ అట్లా ఉండదు. కేవలం మాకు అన్యాయం జరిగిందని నోరు గొంతెత్తే చాలు వాళ్ళని హతమార్చే విధంగా వీళ్ళు ఆ విధంగా ఒక శాడిస్టుల్లాగా, ఉన్మాదుల్లాగా ప్రవర్తిస్తారు. అంత ఉన్మాదం చూపించినా కూడా ఇంకా అక్కడ కొంతమంది పనిచేస్తున్నారంటే వాళ్ళు కూడా అలాంటి వ్యక్తులే అనుకోవాలా, లేదంటే సమాజం పట్ల బాధ్యత లేకుండా వ్యవహరించే వ్యక్తులు అనుకోవాలా? ఇప్పుడు మనం చూస్తే ఈ యాదవులు అందరూ మన పార్టీకే ఉండేవాళ్ళు, బీసీలు కాబట్టి. 2019లో చూస్తే యాదవులు కానీ చాలామంది బీసీలు వైసీపీ పార్టీ వేయడం జరిగింది. కారణం ఏంటంటే వాళ్ళు అక్కడ అనిల్ కుమార్ ప్రాధాన్యత ఇవ్వటం చూశారు. ఆయన్ని చూసి ఆయన ద్వారా మనకు ఒక నాయకుడు ఉన్నాడు అని ధైర్యంతో ఓటేశారు. ఒక విషయం నేను గుర్తు చేస్తా. యనమల రామకృష్ణుడు గారు పార్టీలో నెంబర్ 2 పొజిషన్ అయింది. ఆర్థిక మంత్రి ఆయనే, పొలిట్ బ్యూరో మెంబర్ ఆయనే, ఆయన యాదవ్ సామాజిక వర్గం. అట్లానే రాయలసీమ నుంచి సుధాకర్ యాదవ్ గారు టీటీడీ చైర్మన్ చేశారు, మొన్న ఎమ్మెల్యేని చేశారు, వాళ్ళ అబ్బాయికి మొన్న ఎంపీని చేశారు. యాదవ్ సమాజానికి న్యాయం చేయింది ఎక్కడ? వారికి అన్యాయం జరిగింది ఎక్కడ? ఇక్కడ ఏమైంది, పబ్లిక్కి పోర్ట్రే అయిన విధానం నేను చెప్తానండి. పార్టీని తప్పు పట్టట్లేదు. కాకపోతే ఏంటంటే అప్పుడు కొంతమంది అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు కాబట్టి అప్పుడు వైసీపీ పార్టీ వైపు ఆలోచించిన వాళ్ళు ఏంటంటే మధ్యలో ఇతను అనిల్ కుమార్ యాదవ్ని చూసి, అలాగే తలసాని శ్రీనివాస యాదవ్ వచ్చి చేసిన ప్రచారం చూసి కొంత ఇంపాక్ట్ చూసి వాళ్ళు ఆ సమయంలో 2019 ఎలక్షన్లో వైసీపీకి ఓటు వేయడం జరిగింది. ఇక్కడ కూడా చాలామంది ఏంటంటే 2024 ఎలక్షన్లో వైసీపీకి యాంటీగా మారారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2019లో కానీ 2014లో కానీ ఓటైపోయినప్పటికీ, దళితులు, ఎస్సీలు కానీ, ముస్లింలు కానీ ఓటైపోయినప్పటికీ వాళ్ళ కోసం ఎన్నో పథకాలు పెట్టారు. 29 పథకాలు, చాలా మంచి మంచి పథకాలు పెట్టారు. వాళ్ళ ఎదుగుదల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం నిజంగా చాలా మంచి పథకాలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అవన్నీ తీశాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ నిధుల్ని ఎస్సీల కోసమే ఖర్చు పెట్టడం జరిగింది, కార్పొరేషన్ లోన్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చాలా అభివృద్ధి కోసం పనిచేశారు. అవన్నీ తీసేసిన తర్వాత దళితుల్లో వ్యతిరేకత విపరీతంగా వచ్చింది జగన్మోహన్ రెడ్డి మీద. ఆ సమయంలో మాకెవరో అని ఎదురు చూసినప్పుడు, టీడీపీ వైపు చూసినప్పుడు వాళ్ళకి మధ్యలో మీడియేటర్ ఎవరో కనిపించాలి. అంటే అప్పుడు ఎలాగైతే అనిల్ కుమార్ యాదవ్ వాళ్ళకి కనిపించాడు యాదవ్ 2019 ఎలక్షన్లో, అక్కడ అది మిస్ అయింది. దానివల్లనే సో ఆ విధంగా కొంత కోల్పోయాం. నిజానికైతే మనం ఇప్పటికీ సరైన చర్యలు తీసుకుంటే దళిత బ్యాంకు, ఓటు బ్యాంకు మీద మనం కాన్సన్ట్రేషన్ చేసి వర్క్ చేస్తే వాళ్ళందరూ మనకు ఓటేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఇక రాజకీయంగా సమాధి అయిపోతారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఓటు బ్యాంక్ అంతా కేవలం దళితులు, ముస్లింలే కాబట్టి సో వాళ్ళ ఓటు బ్యాంక్ మీద మనం దృష్టి పెడితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ భూస్థాపన అవుతుంది. ఇక్కడ మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నుంచి మంచి మంచి నాయకులు ఉన్నది తెలుగుదేశం పార్టీలోనే. కాకపోతే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ కూడా కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయటమో,
ఏదో కులాన్ని ఎక్స్పోజ్ చేసి ఆ వర్గాలకి ఆకట్టుకునే రకంగా చేయటం తెలియదు. పని చేయడం ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ వర్గాలను వృద్ధిలోకి తీసుకురావడం తప్ప కుల రాజకీయాలు చేయడం చంద్రబాబు గారికి తెలియదు, ఆయన ఒప్పుకోవడం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే కొంతమందికి వాళ్ళ దగ్గర బానిసల్లా పనిచేసే ఇప్పుడు నందిగం సురేష్ కానీ లేకపోతే మేఘతోటి సుచరిత కానీ ఇంకా ఓనిత కానీ ఇట్లాంటి వాళ్ళని బానిసల్లాగా పనిచేస్తారు. వీళ్ళు ఎంత మేరకు నాగార్జున వీళ్ళు దళితులకి ఎంత అన్యాయం చేసినా కానీ వీళ్ళు నోరెప్పరు. సో అలాంటి బానిసలకి కొన్ని పదవులు ఇచ్చి వాళ్ళని ముందు పెట్టేసి నేను దళితులకి ప్రాధాన్యత ఇస్తున్నాను అనే విధంగా పోర్ట్రీ చేసుకున్నాడు. సో జగన్మోహన్ రెడ్డి అలాంటి రాజకీయం చేస్తున్నప్పుడు మనం కూడా అలాంటి రాజకీయం చేయకపోయినా కానీ వాళ్ళ ఎస్సీలని ఆకట్టుకునే విధంగా మనం కూడా వాళ్ళని ఆలోచింపజేసే విధంగా ఏదో ఒకటి చేయాలనేది నా ఉద్దేశం. అంటే వాళ్ళు ఆడుతున్న నాటకాలని ఆ వర్గాలు గమనించలేదంటారా, లేదా ప్రజలకు అర్థం కావట్లేదంటారా? నేను చెప్పాలంటే గమనించలేకపోయారు. ఎందుకంటే ఇప్పుడు చూస్తే ఎస్సీల్లో చదువుకున్న వాళ్ళ సంఖ్య కొంత తక్కువే ఉంటుంది వేరే కులాలతో పోలిస్తే. వేరే కులాలు వెంటనే అలర్ట్ అవుతారు, ఒక వీడు ఇలా చేసాడు, అందుకనే వాళ్ళు వెంటనే రియాక్ట్ అవుతారు, వ్యతిరేకత తీసుకొస్తారు, అలాగే పోరాడతారు కూడా. ఇక్కడ కూడా పోరాడతారు ఎస్సీల్లో కూడా. కాకపోతే ఏంటంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు తక్కువ కాబట్టి వాళ్ళకి చైతన్యం రావడానికి కొంత టైం పడుతుంది. సో కాబట్టి మనం కష్టపడాలి పబ్లిక్ని మోటివేట్ చేయడం కోసం, గ్రౌండ్ లెవెల్ నుంచి వాస్తవాలు తెలియజేయడం కోసం. మీకు జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా అన్యాయం చేశాడు, మీ పిల్లలకి విదేశీ విద్యను దూరం చేశాడు, మీ పథకాలను ఎత్తేసాడు, మీకు కారు ఇచ్చే అవకాశం తీసాడు, మీ సబ్లైన్ నిధులన్నీ దారి మళ్ళిస్తున్నాడు. ఈ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏంటంటే వాళ్ళకి కొంత ఆలోచన అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు మన వైపు రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఒక ప్రణాళిక అనేది గట్టిగా ఉండాలి అనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే పార్టీ కూడా విన్నవించుకుంటుంది ఏంటంటే ఇప్పటికైనా దళితుల ఓటు బ్యాంక్ మీద దృష్టి పెట్టాలి. వాళ్ళు ఇప్పటికీ టీడీపీ వైపు రావడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ మన నుంచి సరైన ప్రణాళిక లేకపోవడం వలన, వాళ్ళు అంటే సరైన ప్లానింగ్ లేకపోవడం వలన కొద్దిగా అటు ఇంకా జగన్ వైపే చూస్తున్నారు అనేది. అంటే ఇప్పటికీ ఆ చెప్పుడు మాటలు నమ్ముతున్నారని మీరు అనుకుంటున్నారా? అదే చెప్తున్నాను. ఇప్పటికీ సాక్షి పేపర్ చదివే వాళ్ళే ఉన్నారు. వాళ్ళు అందులో రాసే అబద్ధాలే చదివి జగన్ ఇంకా గొప్పోడు, ఈవీఎంలో ట్యాంపరింగ్ చేయడం వల్లనే జగన్ ఓడిపోయాడని ఇంకా ఆ భ్రమలో ఉన్నారు. నేను వాస్తవం చెప్తున్నాను. కాబట్టి మనం తెలియజేయాలి అంటే మనం కష్టపడాలి. ఇప్పుడు మనం దళితుల్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీకి ఉండేవాళ్ళు దళితులంతా, ఆ కాంగ్రెస్కి వేయట్లేదు. ఇప్పుడు తర్వాత ఏమైంది, రాజశేఖర రెడ్డిని బట్టి జగన్మోహన్ రెడ్డి వైపు వచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి వైపు వచ్చిన వాళ్ళు మన వైపు రాకుండా ఉంటారా? అంటే ఏంటంటే మనం ఒక ఫ్యాక్టరీని డెవలప్ చేయాలి, వాళ్ళని మోటివేట్ చేయాలి. అది అంటే మనం చేసిన కార్యక్రమాలను ఇంకా విస్తృతంగా సమాజంలోకి తీసుకెళ్ళాలి అంటారు. తీసుకెళ్ళాలి. గమనించాల్సింది ఏంటంటే ఎస్సీలకు అర్థమవుతుందా, ఎస్టీలకు అర్థమవుతుందా, ముస్లిమ్స్కి అర్థమవుతుందా, ఇందులో చదువుకునే వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి ఏ విధంగా రీచ్ అవ్వాలి, ఈ నిజాలు ఏ విధంగా రీచ్ చేయాలి తెలియజేయాలి. ఆ విధంగా ఆలోచించినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి మొన్న 39% వచ్చింది కదా, 9% కూడా రాదు. ఈ విధంగా మనం ప్రణాళిక చేసుకోవాలనేది నా ఉద్దేశం అండి. మీరు చెప్పిన వాస్తవాలు ప్రభుత్వం కూడా గమనంలోకి తీసుకుంటుందని ఆశిస్తూ మాతో మీరు ఈ డిబేట్లో కూర్చుని మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా వీక్షకులకి మీరు జగన్ రెడ్డితో పడ్డ కష్టాలు వివరించినందుకు ధన్యవాదాలు అజయ్ అమృత్ గారు.